నమస్తే, నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జెట్ ఛానల్ తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. ఈరోజు ఒడిశాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన, పాలు ప్రాజెక్టులకు శ్రీకారం. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ, రాజ్నాథ్ సింగ్ కీలక వాక్యాలు. ఈరోజు ఏలూరు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన. బీఆర్ఎస్కు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా. ప్రత్యేక హోదా ఇవ్వండి, ఏపీ భవన్ వద్ద కాంగ్రెస్ ధర్నా. ఈరోజు ఒడిశాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ప్రధాని మోడీ మధ్యాహ్నం జెర్సిగూడ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారత వైమానానికి దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:15 సంబల్పూర్కు ఆయన వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జగదీష్పూర్, హల్దియా, బోకరా, ధామ్రా పైప్లైన్ ప్రాజెక్టు JSBDPLలోని 412 కిలోమీటర్ల పొడవైన ధామ్రా అంగుల్ పైప్లైన్లను శాంక్షన్ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. విశాఖలో INS సంధ్యుయాక సర్వే నౌకను భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం ఇచ్చారు. ఈరోజు విశాఖలోని నేషనల్ డాక్ యార్డులో తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో INS నౌకను జాతికి అంకితం ఇచ్చారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రి శాఖ ఆదేశాలతో కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ GRSE సంస్థ INS సంధ్యుయాకను నిర్మించింది. बड़े होने पर वो अपने पालन पोषण तथा अपनी शिक्षा दीक्षा का ख्याल खुद करने में सक्षम हो जाता है. इसके बाद एक तीसरी स्टेज भी आती है जिसमें वह बच्चा पूर्ण वयस्क हो जाता है, यानी एडल्ट हो जाता है. उस स्थिति में वह अपनी क्षमता से दूसरों को शिक्षा देना प्रारंभ करता है. समाज में शिक्षा का वही बच्चा प्रचार और प्रसार भी करता है. कहने का अर्थ यह है, पहला स्टेज हुआ दूसरों पर निर्भर होने का, दूसरा स्टेज हुआ आत्मनिर्भर होने का, और तीसरा स्टेज हुआ अपनी आत्मनिर्भरता के साथ साथ दूसरों की भी सहायता करने का. साथियों, ठीक यही चीज किसी देश की सुरक्षा के मामले में भी देखी जाती है. जब कोई देश अपने विकास के शुरुआती चरण में होता है तो अपनी सुरक्षा के लिए दूसरे देशों पर निर्भर रहता है, चाहे वह किसी संधि के माध्यम से या फिर हथियारों के आयात के माध्यम से वह दूसरे देशों के ऊपर निर्भर रहे. लेकिन जैसे जैसे विकास के क्रम में वह देश विकसित होने की ओर अग्रसर होता है, 175 అసెంబ్లీ 25 లోకసభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 63 శాసనసభ, 16 లోకసభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. ఇక సిద్ధం పేరుతో శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత వారం విశాఖ జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంకరం పూరించారు. ఆ సభ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈరోజు ఏలూరు జిల్లా తెందలూరులో సిద్ధం రెండో సభ నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ఓటమితో డీలపడిన గులాబీ పార్టీకి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి రాజయ్య శనివారం రాజీనామా చేశారు. అయితే వరంగల్ పార్లమెంట్ సీటు ఆశించిన రాజయ్యకు పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. గత 6 నెలల నుండి రాష్ట్రంలో అదేవిధంగా వెరసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరిగిన వివిధ పరిణామాల దృష్ట్యా వ్యక్తిగతంగా నేను మానసిక వేదనకు గురయ్యాను. అధిష్టాన నిర్ణయం ఎప్పుడూ నాకు అనుకూలంగా ఉండే పరిస్థితి నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ మొత్తం కేసీఆర్ ఏళ్ళు పట్టుకొని తిరిగిన వాడిని, గెలుపోవటంలో ఎట్లున్నా కూడా అనేక మందికి టికెట్లు ఇచ్చినప్పుడు నాకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే.
ఆ టికెట్ ఇవ్వకపోవడం, అంతకుముందు మరి ఉప ముఖ్యమంత్రిని తీసేసినప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా, నాయకునికి విధేయుడిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ నా ఎమ్మెల్యే తీసి మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి ఇవ్వడం, నా ఉప ముఖ్యమంత్రి తీసి నా నియోజకవర్గానికి సంబంధించినకి ఇవ్వడం నాకు మానసిక ఆవేదనకు గురైంది. అయినా కూడా పార్టీకి విధేయుడిగా ఉండాలని చెప్పేసి నాకు అప్పచెప్పిన బాధ్యత. గణపురం నియోజకవర్గం నా క్యాడర్ మొత్తం కలిసి గణపురంలో ఎమ్మెల్యేని గెలిపించడం, తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన జనగాం ఎమ్మెల్యేని గెలిపించడం, అవిభక్త వరంగల్ జిల్లాలో 12 స్థానాలు ఉంటే 2 నియోజకవర్గాలు నేను ప్రాతినిధ్యం వహించిన గెలవడం అనేది ప్రజలందరూ గుర్తించిండ్రు. అయినా కూడా ఎలక్షన్లు అయిపోయిన కారణం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏపీ భవన్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ 10 ఏళ్లైన విభజన చట్టంలోని హామీలను అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, రాజధాని నిర్మాణానికి సహకారం లేదని, కడప స్టీల్ ప్లాంటు హామీ అమలుకు నోచుకోలేదని, దుగ్గరాజపట్నం పోర్టును నిర్లక్ష్యం చేశారని, విశాఖ రైల్వే జోన్ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. ఖమ్మం లోక్సభ స్థానం కోసం దరఖాస్తు చేసుకునేందుకు గాంధీభవన్కు మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని బయలుదేరారు. భారీ ర్యాలీగా ఖమ్మం నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. తొలుత ఖమ్మంలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్లు నందిని కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ వచ్చి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా నాయకులను కోరారు. ఖమ్మం జిల్లా ప్రజల కోరిక మేరకు పార్లమెంట్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకుంటున్నట్లు మల్లు నందిని తెలిపారు. సోనియా, ప్రియాంక గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయకుంటే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బృందం చేరుకుంది. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. నిన్న కూడా క్రైమ్ బ్రాంచ్ బృందం నోటీసు ఇచ్చేందుకు కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంది. 7 మంది ఎమ్మెల్యేలను 25 కోట్ల రూపాయలకు బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని ఆయన ఆరోపించిన వాటిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. తమిళ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. తమిళ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. తమిళ వెట్రి కళగం అంటే తమిళనాడు విజయ పార్టీ అని అర్థం. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని పేర్కొన్నారు. అవినీతి రాజ్యమేలుతున్నదని వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీని ఏ హోదాతో పిలుస్తారు? ఇంద్రవెల్లి మీటింగ్కి ఆయన ఖర్చు ఎంత అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రకటనకు ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖర్చు చేయదన్నారు పేర్కొన్నారు. ఇంద్రవెల్లిలో ప్రకటనకు ఎంత ఖర్చు అయిందన్నారు ఎమ్మెల్సీ కవిత. 60 రోజుల్లో ఒకే ఒక ప్రజా దర్బార్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారని పేర్కొన్నారు. కుటుంబం అని కేసీఆర్ కుటుంబంపై ఏడ్చే సీఎం రేవంత్ రెడ్డికి ఒక మాట చెప్తున్నానని, రాష్ట్రంలో 22 కుటుంబాల నుంచి అధికారికంగా ఏదో ఒక పదవి ఇచ్చారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. కానీ ఈ 60 రోజులలోనే మీ యొక్క పొలిటికల్ వైఖరి ఏంటి, రాజకీయ పరంగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎట్లున్నాయి, తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని అంశాలను ఇవాళ ప్రజల ముందు చెప్పదలుచుకున్నాం. మిమ్మల్ని తెలంగాణ ప్రజలందరూ ముద్దుగా యూటర్న్ ముఖ్యమంత్రి అని పిలుచుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాటించలేదు. ప్రజా దర్బార్ పెడతామంటిరి, రోజు ప్రజల్ని కలుస్తా అంటిరి. కేసీఆర్ గడీలలో ఉన్నాడు, కలుస్తలేడు, మేము కలుస్తామంటిరి. ఒక్కరోజు కరెక్ట్గా 60 రోజులలో కేవలం ఒకే ఒక్క రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలిసిండ్రు. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఆయన మళ్ళీ ఎప్పుడు కూడా మొహం చూసిందే లేదు. ఆ ప్రజాపాలన నిర్వీర్యం చేయడానికి, ప్రజా దర్బార్ నిర్వీర్యం చేయడానికి ఒక మంత్రిని ఒక రోజు కూర్చోబెట్టిండ్రు. ఆ తర్వాత నుంచి ఓన్లీ అధికారులను కూర్చోబెడుతున్నారు. ఆ తర్వాత ఏం చేసిండ్రు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేందుకు హైదరాబాదు జిల్లాలలోనే ప్రజాపాలన పెడతామని చెప్పారు. మేము చెప్పింది అదే కదా, ప్రజల వద్దకే పాలన పోవాలనే చిన్న జిల్లాలు చేస్తుంది, మండలాలు ఏర్పాటు చేస్తుంది, కొత్త జీపీలను క్రియేట్ చేస్తుంది, తండాలను గ్రామ పంచాయతీలు చేస్తుంది. పాలన వికేంద్రీకరణ జరగాలని మేము కోరుకుంటే పాలన సెంట్రలైజేషన్ జరగాలని మీరు కోరుకున్న ఒకే ఒక్క రోజులో మీకు అనుభవం అర్థమైంది. కేసీఆర్ గారికి ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో ఆయన తీసుకున్న నిర్ణయాలను ఆనాడు విమర్శించిన మీరు ఇవాళ వారి బాటలోకి రావడం చాలా సంతోషం. ప్రజల వద్దకే పాలన పోవాలి, పాలకుల వద్దకు ప్రజలు రాకూడదనే అంశాన్ని నిరూపించి
కేసీఆర్ గారు తొవ్వ కరెక్ట్ అని తెలంగాణ ప్రజలకు తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్లోని వనసలిపురంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మితిమీరిన వేగంతో అదుపు తప్పిన ఓ టిప్పర్ విధ్వంసం సృష్టించింది. ఓ బైకును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు. కుకుడుపల్లికి చెందిన సతీష్ వీరబాబు వనసలిపురంలో ఇటుక లోడ్ ఖాళీ చేయడానికి వెళ్లారు. పని ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చూస్తూనే ఉండండి జడ్చన్న తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఒడిశాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన, పాలు ప్రాజెక్టులకు శ్రీకారం. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ, రాజ్నాథ్ సింగ్ కీలక వాక్యాలు. ఈరోజు ఏలూరు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన. బీఆర్ఎస్కు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య రాజీనామా. ప్రత్యేక హోదా ఇవ్వండి, ఏపీ భవన్ వద్ద కాంగ్రెస్ ధర్నా. गोल्डलैंड डेवलपर्स लाए हैं एक और शानदार पेशकश। शादनगर के बाद अब सोलीपेट में जबरदस्त वेंचर की शुरुआत। नए साल के सुनहरे मौके पर लेकव्यू फार्म्स में दस्तयाब है 121 गज के शानदार प्लॉट्स, जहां फी गज की कीमत महज 5,999 रुपये ही है। यानी सुनहरा मौका भी और आपके सरमाया का सही मुकाम भी। 100% क्लियर टाइटल, पासबुक, राइट बंधु की रकम वाली जमीन खुरबो जवार में वर्ल्ड ट्रेड सेंटर रिंग रोड, दीगर बेहतर सहूलियात दस्तयाब। आज ही साइट विजिट कीजिए और अपने सुनहरे मुस्तकबिल का फैसला लीजिए, क्योंकि सही वक्त पर सही फैसले में ही समझदारी है।